రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. జాతీయ స్థాయి క్రీడలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాట్స్ చైర్మన్ ఆఫీసులో ఛాంపియన్షిప్కు సంబంధించిన పోస్టర్ను స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవితో కలిసి ఆవిష్కరించారు. ఇక హుస్సేన్ సాగర్లో లేక్లో నిర్వహించే ఛాంపియన్షిప్లో 25 రాష్ట్రాలకు చెందిన 350 క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈవెంట్ను ఏర్పాటు చేయబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మే 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లేక్లో 26 సబ్ జూనియర్స్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో ఒక 2005లో నేషనల్స్ జరిగింది. దాని తర్వాత ఒక 4 years బ్యాక్ మళ్ళీ ఒకసారి సబ్ జూనియర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సబ్ జూనియర్ని ఏర్పాటు చేయబోతున్నాం. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ రోయింగ్ ఫెడరేషన్తో మాట్లాడడం జరిగింది. సో అది ఏమో లైక్ బయట లైక్ నందిపేటలో కానీ అప్రోప్రియేట్ లేక్ చూసుకొని ఏర్పాటు చేస్తాము. సో లైక్ అది కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ బిడ్డింగ్ ఫర్ దాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆల్సో. థ్యాంక్ యూ. రోయింగ్ కేర్ ఆఫ్ అంటే రైస్ మ్యాన్ అంటారు ఇండియాలో కానీ తెలంగాణ ఎక్కడైనా కానీ. లాస్ట్ 25 yearsగా మనం అక్కడ రోయింగ్కి సర్వీస్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ టు చాలా ప్రతి సంవత్సరం